ధరణి ఏంటి, ఈ భూభారతి ఏంటి? ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో వేస్తానని చెప్తే నిజంగా అది నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతన్నలు, భూములున్న ఆసాములు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అంటే ఆనాటి పాలకులకి, ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి ఇంకా జ్ఞానోదయం కాకుండా ఏ భూభారతిని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఏ పేదోడి కన్నీరు తుడవటానికి భూభారతిని తీసుకొచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టినప్పుడు వీధుల్లో రౌడీల్లా ఆ బిల్లు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారో, స్పీకర్ గారి మీద కానీ నా మీద కానీ ఆ కాగితాలు చింపి ఎలా వేశారో ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. అయినా వాళ్ళకి జ్ఞానోదయం రాలా. 2 పర్యాయాలు చెంప చెల్లుమనేటట్టు తెలంగాణ ప్రజల తీర్పు ఇచ్చినా వారు ఏం తప్పు చేశారో, ధరణిలో ఏమి తప్పులున్నాయో అనేది గ్రహించకుండా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామని, మాట్లాడితే చెల్లుద్దని వారు అనుకున్నారే తప్ప వారు చేసిన తప్పుని గ్రహించకపోవటం నిజంగా దురదృష్టకరం. ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు 2020 చట్టం చేశారు. చట్టము చేసిన తర్వాత ఆ చట్టాలలో లొసుకులు, మీ స్వార్థము, మీ వ్యవహారము అది తర్వాత మాట్లాడతాను. 2020 చట్టం చేసిన తర్వాత ఏ పొద్దైనా, ఏ ఊళ్ళోనైనా, ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ సదస్సుని మీరు పెట్టగలిగారా? నిజంగా మీరు పెట్టి ఉంటే ప్రజలు ఈ ధరణితో ఎంత ఇబ్బంది పడ్డారో ఆ సభలో మీ ఈపు విమానము మోత మోగించి ఉండేవాళ్ళు. అంటే కనీసం ప్రజా దర్బారు రెవెన్యూను గురించి రెవెన్యూ సదస్సును కూడా పెట్టలేని ఒక చట్టాన్ని చేశామని ఒప్పుకోకుండా ఇంకా నోరడ్డం వేసుకొని నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశించిన ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరని తెలియజేసుకుంటున్నాను. ఇందాక విన్నాము, 2 ఆడబిడ్డ, ఒక ఆడబిడ్డ చెప్పింది, ఒక పర్వతాలు అన్న చెప్పాడు. ఆడబిడ్డ వ్యవహారం చెప్తాను. ముందుగా ఏదైతే ఆనాడు 2020 చట్టం చేసేటప్పుడు చట్టం చేయటానికి 2 రోజుల ముందు, చట్టం వేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఆన్లైన్లో సాదా బైనామాలు అంటే మీ తాతనో, మీ తండ్రినో, మీ ముత్తాతనో ఎవరి దగ్గరనో ఒక 5 ఎకరాలు భూమి కొని ఆనాడు రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నా మిగులుతాయి కదా అని తెల్ల కాగితం మీదనో 10 రూపాయల స్టాంపు మీదనో ఒక కాగితం రాసుకున్నారు. ఆ రాసుకున్న కాగితం నిజం. ఆ రాసుకున్న కాగితాన్ని భూమిలో ఆ రైతన్న, ఇందాక ఆడబిడ్డ సాగులో ఉంది, మీరు చట్టం తీసుకొచ్చారు, అప్లికేషన్లు పెట్టుకోమన్నారు. ఆ అప్లికేషన్లు ఆన్లైన్లో మా ఆడబిడ్డ కూడా పెట్టిందని చెప్పింది. అప్లికేషన్లు అయితే పెట్టుకోమన్నారు కానీ చట్టంలో సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్నే ఎత్తేశారు మీరు. అంటే ప్రజలని, రైతులని, గిరిజన ప్రాంతంలో ఉండే నిరుపేద పేదలని ఎలా మభ్యపెట్టాలో మోసం చేశారు ఆనాడు మీరు ఆ చట్టంలో. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి చట్టంలో ఏదైతే ఆనాడు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో ఉన్నాయో, ఈ ఆన్లైన్లో ఉన్న 9,24,000 అప్లికేషన్లు న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్ధితో మా అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టంలో అవకాశాన్ని కల్పించాం. అదే భూభారతి. ఇక రెండో అన్న పర్వతాలని చెప్పాడు. నిజమది. ఎందుకు నిజమని అంత స్పష్టంగా నువ్వు చెప్తున్నావు సీనన్న అని ఆ పక్కన మా అన్న నాకెళ్ళి చెయ్యెత్తు చూపిస్తున్నాడు. నిజం. ఎందుకు నిజమంటే నల్లగొండ జిల్లా
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తిరుమలగిరి అనే మండలం ఉంది. పెద్దల జానారెడ్డి గారి నియోజకవర్గం అది. అక్కడ ఈ మన భూభారత చట్టం రావడం కొద్దిగా లేట్ అవుతుందని పైలట్ గా మోడల్గా ఆ మండలంలో కొన్ని సర్వే చేపించాం. ఇందాక పర్వతాలను ఏదైతే చెప్పాడో 222 సర్వే నెంబర్లో 11 ఎకరాల 10 కుంటల భూమి ఉంటుంది. సాగులో పర్వతాలన్న తమ్ముడు, పర్వతాలన్న అన్న ఉంటారు. కానీ భూమితో సంబంధం లేని ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న ఇంకొక రావు గారి పేరుంటుంది. దాంట్లో సాగులో ఉంది పర్వతాలన్న కుటుంబం. ఆ 11 ఎకరాల 10 కుంటలకి వెనక పాసుబుక్కులున్నాయి. ఆ మాయదారి ధరణిని తీసుకొచ్చి ఎవరైతే సాగులో ఉన్నారో, ఎవరిదైతే పాసుబుక్ ఉందో ఆ పాసుబుక్ లో ఆ ధరణిలో ఈ పర్వతాలన్న పేరు కుటుంబం కనపడదు. ఇలా ఇందాక చెప్పిన తిరుమలగిరి మండలంలో 21 ఎకరాల భూమిని సర్వే చేస్తే 600 ఎకరాల భూమి ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి భూమి అయితే ఉండదు, పాసుబుక్ ఉండదు. ఆ రైతు బంధు ఆ పింక్ కలర్ వాళ్ళ కోసము ఆనాటి దొరగారు పెట్టిన కార్యక్రమే అది ఈనాడు ఈ పర్వతాలన్న కూడా ఇక్కడ అనుభవిస్తున్నాడు. ఇక్కడ కూడా ఎవరో రావు గారు తగులుకొని ఉంటాడు మన పర్వతాలన్ననే. ఈ చట్టంలో ఎవరైతే పొజిషన్లో ఉన్నారో, ఎవరి పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో ఉన్న వారికే పాస్బుక్ ఇచ్చే అవకాశాన్ని ఈ చట్టంలో కల్పించాము. ఇలా 1, 2, 3 కాదు, సుమారు 27, 28 అంశాలని ఈ భూభారత చట్టం ద్వారా సామాన్య ప్రజలకి చెప్పులు అరిగిందాకా మీరు ఎంఆర్ఓ ఆఫీసుకో, ఆర్డీఓ ఆఫీసుకో, కలెక్టర్ ఆఫీసుకో, ఇంకా నా ఆడబిడ్డల మెడలో ఉన్న మంగళసూత్రాలన్నీ హైకోర్టుకో పోవాల్సిన పరిస్థితి ఈ చట్టం వల్ల లేదు. మీ గ్రామానికే మన రెవెన్యూ అధికారులు వస్తారు. గతంలో ఇందాక అక్క చెప్పినట్లు అప్లికేషన్ గా నాడు 1000 రూపాయలు తీసుకునేది. ఈనాడు మీరు 1000 రూపాయలు కాదు కదా, మీ అప్లికేషన్ కూడా మన కలెక్టర్ గారే ప్రింట్ చేసి మీకు ఇస్తాడు. 1 రూపాయి మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఎలా అయితే సమ్మలు పెట్టామో ప్రతి రెవెన్యూ గ్రామానికి నా రెవెన్యూ అధికారులే వచ్చి కూర్చుంటారు. మీ సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తారు. సాధ్యం కాని కొన్ని కోర్టులో ఉంటే అది కోర్టు పరిధి తేలిన తర్వాత పరిష్కరిస్తాము. అదే రకంగా ఆనాడు దొరగారు పార్ట్ బి అని ఒకటి పెట్టాడు ధరణిలో. ఈ పార్ట్ బిలో 18 లక్షల ఎకరాలు పేదోళ్ల భూములు ఆ ధరణిలో పార్ట్ బిలో పెట్టాడు. ఎవడైతే వచ్చి కలుస్తాడో ఆ కలిసినోడిదే ఆ పార్ట్ బి నుంచి బయటికి తీస్తాడు. కానీ ఏదైతే ఈ 18 లక్షల పార్ట్ బిలో ఉన్న భూముల్లో పేదవాళ్ల భూములు 6 నుంచి 6.5 లక్షల ఎకరాలున్నాయి. ఆ భూములని ఈ భూభారతి స్కీము ద్వారా, ఈ భూభారతి 2025 చట్టము ద్వారా తప్పకుండా పరిష్కారం ఈనాడు కనుగోబడుద్ది.